రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. కీలకమైన ఈ సమయంలో ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై మంగళవారం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు మంత్రి. ప్రస్తుతం రాష్ట్రానికి అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించి హెచ్పీసీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హసన్ చర్లపల్లి పైప్ లైన్, విశాఖలోని హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీల ద్వారా రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రత్యేక నిఘా బృందాలను నియమించుకుని గ్యాస్ పక్కదోవ పట్టకుండా జాయింట్ కలెక్టర్లు నియంత్రించాలని ఆదేశించారు. రకరకాల పుకార్లతో ఇష్టానుసారం ధరలు పెంచిన, వదంతులు వ్యాప్తి చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సరఫరా చైన్ను పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సరఫరాలో లోపాలు వస్తే వెంటనే సరిదిద్దే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు చూసి ఆందోళనకు గురికారాదని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.